తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విక్రమ్, నీ మొహమేంట్రా సంతోషంతో ఫ్లడ్ లైట్లు వెలిగినట్టు వెలుగుతుంది? ఏంటి విషయం? అవునమ్మా, ఆది కళ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అంతే సంతోషంగా ఉందిరా. అదే నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. మనకి సంతోషం శాశ్వతంగా ఉండాలంటే ఆది అనేవాడు ఈ భూమి మీదే ఉండకూడదు. కోమాలో ఉన్నవాడు పైలోకాలకి టికెట్ తీసుకోవాల్సిందే. అరే అదేంటమ్మా అలా అంటున్నా? ఎందుకు ఆది చావాలని కోరుకుంటున్నావు? మనం ఏం చెయ్యాలన్నా ప్రతిదానికి అడ్డుపడేది వాడే కదరా. వాడడ్డు తొలగిపోతే మనకే ప్రాబ్లం ఉండదు. చూసావుగా మీ చక్రవర్తి మావయ్య ఆది కళ అయినందుకు ఎంత బాధపడుతున్నాడో. ఆది ఎన్ని కాని పనులు చేసి పెద్దాయనికి కోపం తెప్పించినా కష్టం అంటూ వస్తే తండ్రి కొడుకులు ఒకటైపోతారు. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటే ఇంట్లో మన ఆటలు సాగో. మనం ఈ ఆస్తినంతా అనుభవించాలంటే ఆది ఉండకూడదు. అంతేకాదు, ఆది చస్తే చక్రవర్తి హార్ట్అటాక్తో పోతాడు. ఇవన్నీ నీ వల్లే అని పవిత్రని మెడపట్టి బయటకు గెంటేయచ్చు. సీతదేవుంది, దాన్ని పక్కకి తప్పించొచ్చు. దాంతో చక్రవర్తి గారు పెంచుకుంటూ వచ్చిన ఈ సామ్రాజ్యం మన సొంతం అవుతుంది. అవునమ్మా, అంత దూరం నేను ఆలోచించలేదు. ఏంటత్తయ్యా, చక్రవర్తి అని డాడీ పేరు చెప్తున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మీ నాన్నగారికి దేవుడేంటి ఈ వయసులో ఇన్ని కష్టాలు పెడుతున్నాడేంటి అని మేమిద్దరం బాధపడుతున్నాం. అవునత్తయ్యా, ఆది అన్నయ్య అలా స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉంటే డాడీ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. నా పరిస్థితి కూడా అదే, సీతమ్మది కూడా అంతే. మాకు మాత్రం బాధ లేదా కీర్తి? ఆది అలా చూస్తుంటే గుండె చెరువు అవుతుంది. దీనంతటికీ కారణం పవిత్రని. అయినా అలా వార్నింగ్ ఇచ్చి వదిలేసావేంటి కీర్తి? దాన్ని మెడపట్టి బయటికి తోసేయాల్సింది. ఇంట్లో అలాగే ఉంచితే మళ్ళీ ఏవో నాటకాలాడి నీకు కూడా నీ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. అలా చేస్తే డాడీ అస్సలు ఊరుకోరత్తయ్యా. ఆయన పవిత్రకి ఫుల్ సపోర్ట్. ఆది అన్నయ్య కోలుకోవాలత్తయ్యా. అక్కడ ఏదైనా తేడా జరిగితే మాత్రం డాడీ అడ్డుపడినా పవిత్రను క్షమించను. ఆదిని ఇప్పుడు ఫినిష్ చేస్తే నా చేతికి మట్టి అంటకుండా ఆ చావు రౌడీ అకౌంట్లోకి వెళ్ళిపోతే నాకు ఆదిగడి గోల తప్పుతుంది.
టైంకి పవిత్ర కూడా దగ్గరలేదు. ఆదిగాని లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఏరా ఆదిగా, నీ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే కోపంతో అవకాశం దొరికినప్పుడల్లా నా మీదే చేయి చేసుకుంటావా? నా చేతిలో నీ చావు అని ఆ దేవుడు నీ నుదుటన రాత రాశాడు. హ్యాపీ లైఫ్ ఎండింగ్, హ్యాపీ జర్నీ. ఇంకా ఇంకా ఆది ఏం చేస్తున్నావు విక్రమ్? ఆక్సిజన్ మాస్క్ ఎందుకు తీసావు? నేనెందుకు తీస్తాను పవిత్ర? ఏం మాట్లాడుతున్నావు? ఆది కండిషన్ ఎలా ఉంది? స్పృహలోకి వచ్చాడా చూద్దామని రూమ్లోకి వచ్చేసరికి ఆక్సిజన్ మాస్క్ పక్కనుంది. నేను సరిచేద్దామని చేతిలోకి తీసుకున్న టైంకే నువ్వు వచ్చి నన్ను చూసి అపార్థం చేసుకుంటున్నావు. నన్ను ఆది హెల్త్ మీద నీకంత కన్సర్న్ ఉందంటే నేనది నమ్మను. నువ్వు ఏదో మనసులో పెట్టుకునే వచ్చావు. నన్ను చూశాక కవర్ చేస్తున్నావా? అనవసరంగా మాట జారుకు పవిత్ర. ఆది నా మేనత్త కొడుకు. మా ఇద్దరికి ఒకరంటే ఒకరు పడకపోవచ్చు, కానీ ఈ పరిస్థితిలో ఉంటే నాకు బాధ అనిపిదా? అదంతా నాకు అనవసరం. నువ్వు ఈ రూమ్లోకి రావడానికి వీల్లేదు. బయటకు వెళ్ళు, వెళ్ళు. ఏమైంది బావా? చూడు కీర్తి, నా విషయంలో తను ఎలా బిహేవ్ చేస్తుందో. నేను ఆది హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూద్దామని రూమ్లోకి వస్తే నేను ఆదినేదో చేయబోతున్నానని అనుమానించి తిడుతుంది.